నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో మన పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. కల్కి అంటే శ్రీకృష్ణుని 10వ అవతారం. కల్కి పాత్రలో ప్రభాస్ భైరవ్గా నటిస్తున్నాడు. ఇందులో మన కమల్ హాసన్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ మెయిన్ రోల్లో నటిస్తున్నారు. అయితే ఇందులో అమితాబ్ బచ్చన్ పురాణాల్లో ఉన్న అశ్వత్థామ పాత్రలో కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన గ్లిమ్స్ రీసెంట్గా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ గ్లిమ్స్ని అబ్జర్వ్ చేయగా ఈ గ్లిమ్స్లో అశ్వత్థామ శివలింగానికి పూజ చేస్తూ కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడికి ఒక పిల్లవాడు వస్తున్నాడు అన్న సంగతి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అశ్వత్థామ అది గమనించి ఆ పిల్లవాడిని చూస్తున్నాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడి దగ్గరికి రాగానే అశ్వత్థామ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఈ షాట్ మనం ఇక్కడ చూడొచ్చు. అయితే నెక్స్ట్ షాట్లో అశ్వత్థామ కురుక్షేత్రంలో ఉన్న పిక్ని అయితే మనం చూడొచ్చు. ఇందులో అశ్వత్థామకి మణి ఉండడం కూడా మనం గమనించవచ్చు. అదే నెక్స్ట్ షాట్లో ప్రజెంట్ అశ్వత్థామని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇందులో మణి మనకు కనిపించదు. ఇంకొక షాట్లో బట్టలతో పూర్తిగా కప్పుకొని ఉన్న అశ్వత్థామని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఆ పిల్లవాడు నువ్వు దేవుడువా అని అడగగానే అశ్వత్థామ నవ్వడం ఇక్కడ చూడొచ్చు. అయితే ఆ పిల్లవాడు అలా మాట్లాడుతూ ఉండగా అశ్వత్థామ ఒంటి నుంచి రక్తం కారడం ఇక్కడ చూడొచ్చు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే అశ్వత్థామ ఒకటి అబ్జర్వ్ చేస్తాడు. అదేంటంటే శివలింగం మీద పడుతున్న నీటి బొట్లు ఆగిపోతాయి. అంటే అప్పుడే ప్రభాస్కి అమితాబ్ బచ్చన్కి క్లైమాక్స్ ఫైట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో అశ్వత్థామ చేసిన తప్పుకి శ్రీకృష్ణుడి శాపం అయితే వేస్తాడు. అదేంటంటే కలియుగం ముగిసే వరకు కుష్టి రోగంతో అనుక్షణం చావు కోసం ఎదురు చూస్తూ నరకం అనుభవిస్తూ బ్రతుకుతూ ఉండని శాపం పెడతాడు శ్రీకృష్ణుడు. అలా పెట్టినప్పుడు అశ్వత్థామకి శక్తిని ఇచ్చే ఆ మణినైతే తీసేస్తాడు. అప్పటి నుంచి అశ్వత్థామ ఎవరికీ కనిపించకుండా ఒక గుహ లాంటి గుడిలో శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. అదే సీన్ మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన పోస్టరే ఇది. అయితే గుహలోకి వచ్చిన ఆ పిల్లవాడు అశ్వత్థామతో మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే శివలింగం మీద బొట్టు పడడం ఆగిపోవడం గమనిస్తాడు. కలియుగం ముగిసే సమయం వచ్చిందని అర్థం చేసుకుంటాడు అశ్వత్థామ. అయితే అప్పుడే ఈ డైలాగ్ చెప్పే ముందు ఈ పోస్టర్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లవాడు ఎవరు నువ్వు అని అడగగానే ద్వాపర యుగం నుంచి దశావతారాల కోసం ఎదురు చూస్తున్నాను, ద్రోణాచార కొడుకుని అశ్వత్థామ అని చెప్తాడు. అయితే అది చెప్పి వెళ్ళేటప్పుడు మణి అశ్వత్థామకి వస్తుంది. అయితే ఈ డైలాగ్లో మనం ఇది గమనించవచ్చు. శ్రీకృష్ణుడు శాపం పెట్టేటప్పుడు తీసుకున్న మణి ఇప్పుడు ఎలా వస్తుంది? అయితే అశ్వత్థామకి ఆ మణి వల్లే ఫుల్ పవర్స్ వస్తాయి కదా. దీని తర్వాత ప్రభాస్తో ఫైట్ సీన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అశ్వత్థామ చేతిలో ఉన్న కర్ర ప్రభాస్ మీదికి విసరడం మనం ఇక్కడ చూడొచ్చు. ఇది క్లైమాక్స్ ఫైట్ అవును అనుకుంటున్నాను. ఎందుకంటే అశ్వత్థామ చేతిలో ఉన్న కర్రకున్న పవర్సు, అశ్వత్థామకి మనీ వచ్చినప్పుడు వచ్చిన పవర్సు అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. అయితే అశ్వత్థామకి మనీ వస్తే ప్రపంచాన్ని తనకున్న శక్తులతో ధ్వంసం చేస్తాడు. అయితే నాగశ్విన్ సినిమాల కోసం పురాణాన్నే మార్చినట్లు నాకు అనిపిస్తుంది. మీరు ఇవన్నీ గమనిస్తే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.